హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్కి సరదాగా అలా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాము. ఎక్కడికి అంటే భారతీయ కళా మహోత్సవ్కి. ఎక్కడ అంటే రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో జరుగుతుంది. ఎంట్రీ ఫ్రీ అనండి, కానీ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. లగేజ్ అది పెట్టుకోవడానికి క్లాక్ రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇదిగోండి, రిజిస్ట్రేషన్ అది చేయించుకుని లోపలికి ఇంకా ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ ఈ బోర్డింగ్ చూస్తున్నారు కదా, ఇలా 6 జోన్స్ కింద డివైడ్ చేసి ఉంచారు. లోపలికి ఎంటర్ అయ్యే దారిలోనే రైట్ సైడ్కి పెద్ద బనియన్ ట్రీ ఉంది. భారతీయ కళా మహోత్సవ్ 29 సెప్టెంబర్న స్టార్ట్ అయింది. 6 అక్టోబర్ వరకు మేము వెళ్ళింది లాస్ట్ డే. నార్త్ ఈస్ట్ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన బోర్డింగ్స్ అయితే అరేంజ్ చేశారు. చక్కగా అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. స్టేట్ వాళ్ళు మరి ఏం పెట్టారో చూద్దామా. స్టార్టింగ్లోనే వాళ్ళు కల్చరల్ డ్రెస్ వేసుకుని వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు ఎగ్జిబిట్ చేసిన ప్రతి వస్తువు కూడా హ్యాండ్ మేడ్ అండి, చేతితో తయారు చేసినవి. ఎంత బాగున్నాయో. బాస్కెట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది దేంతో తయారు చేశారంటే వాటర్ గ్లాస్తో చేశారంట. వాష్ చేసుకుని తర్వాత ఎండలో పెట్టేసుకోవచ్చట. చాలా కాలం వస్తాయని చెప్పారు. వాళ్ళు వేసుకునే జ్యువెలరీ ఎక్కువ పూసల దండలు అవి వేసుకుంటారు కదా. ఎన్ని రకాలు ఉన్నాయో, రకరకాల షేప్స్లో ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 1000 రూపీస్ చెప్తున్నారు. 900కి అట్లా ఇస్తూ ఉంటున్నారు. కూడా షాల్స్ అండి, మనం నేత చీరలు ఎలా నేస్తామో ఇవి కూడా అలాగే తయారు చేస్తారట. ఇవైతే బ్యాంబీతో చేసిన బాస్కెట్స్ అండి. ఈ బౌల్ వచ్చి 100 రూపీస్ చెప్పారు. ఈ బాస్కెట్ వచ్చి 250 రూపీస్ అండ్ 350 రూపీస్ చెప్పారు. సైజెస్ ఉన్నాయి. బ్యాంబూతో చేసిన ఫ్లవర్ వాజెస్ అండి, అప్పటికప్పుడు చేస్తున్నారు, భలే చేసేస్తున్నారు. మిజోరాం స్టేట్ వాళ్ళు ఏం పెట్టారో చూద్దాం.
ఈ వైట్ అండ్ బ్లూది అడిగాను, 600 చెప్పారు. చేత్తో అల్లిన ఉలెన్ బ్యాగ్స్ ఉన్నాయండి, కానీ వేటికి కూడా జిప్ లేదు. జిప్ కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఇయర్ రింగ్స్, పూసల దండలు అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా బ్యాంబూతో చేసినవి. ఫోక్స్, స్పూన్స్, కీ చైన్స్. ఫస్ట్ కనిపిస్తుంది కదా మల్టీ కలర్ ఆరెంజ్ బీడ్స్ది, ఇదైతే 2000 చెప్పారండి. దాని పక్కది 1050. ఇవేంటంటే గూస్బెర్రీ క్యాండీస్. ఆల్మోస్ట్ అన్ని జోన్స్ కూడా చూసి వచ్చేసాం. ఇంకా లాస్ట్ రోజు కూడా అంత ఎక్కువ ఐటమ్స్ లేవేమో అనిపిస్తుంది. కాసేపు ఇక్కడ కూర్చుందామని బనియన్ ట్రీ దగ్గరికి వచ్చాము. ఫైనల్గా ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని ఫుడ్స్ కూడా స్టాల్స్ పెట్టారు. వాటితో పాటు మన తెలంగాణ ఫుడ్ కూడా పెట్టారండి స్టాల్స్. రెగ్యులర్గా తెలంగాణ ఫుడ్ అయితే తింటూనే ఉంటాం కదా, ఒకసారి నార్త్ ఈస్ట్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలనిపించింది. ఇదేంటంటే రైస్ ఫ్లోర్, పోహా కలిపి పకోడీల్లో వేశారండి. ఇవిడైతే నూడిల్స్ అప్పటికప్పుడు చేసేస్తున్నారు. నార్త్ ఈస్ట్ సైడ్ మోమోస్ ఫేమస్ కదండి, రెడీ చేస్తున్నారు. మేమైతే కొన్ని ఆర్డర్ ఇచ్చాం. మెఘాలయ ఫుడ్ టేస్ట్ చేసాము. ఇది ఏంటంటే పేరు గుర్తులేదు కానీ చికెన్ సూప్ విత్ నూడిల్స్ ఉంది. రైస్ ఫ్లోర్ తో చేసింది, జిలేబీలా చేశారు. ఇది హాట్ ఐటమ్. ఈ నూడిల్స్ అయితే అంత స్పైసీగా కూడా ఏం లేవు, బాగున్నాయి. ఇంకా క్యాంపస్ లో అయితే ఎన్ని ఉసిరి చెట్లు ఉన్నాయో, చెట్టు నిండా కాయలే. ఇంకా దాని తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ దసరా ఫెస్టివల్స్ బాగా చేస్తున్నారు చూడండి, దాండియా డాన్స్.